ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గత రాత్రి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్తో ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఆర్మీ జరిపిన ఈ దాడుల్లో కరుడుగట్టిన ఉగ్రవాదులు దాదాపు 80 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలిపట్టణ వాసి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగిన తరువాత ఉగ్రవాదులకు పాల్పడిన వారిపై ప్రతీకార దాడులు చేసి వదిలేయకుండా పాకిస్తాన్లోని మొత్తం ఉగ్రవాదులను చెంపేయాలని మధుసూదన్ రావు తోడల్లుడు అనిల్ కోరుతున్నారు. ఇంత బాధలో ఉన్న ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల సంతోషంగా ఉందంటున్న మధుసూదన్ రావు తోడల్లుడు అనిల్తో సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఒక దారుణ ఘటనకైతే తెగబడ్డారు. ఈ దారుణ ఘటన జరిగి సుమారు 15 రోజులు కావస్తుంది. ఈ ఉగ్రదాడిలో సుమారు 26 మంది హిందువులు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ప్రాణాలు విడవడం జరిగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలిపట్టణానికి సంబంధించిన మధుసూదన్ రావు అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కుటుంబం ఇప్పటికే దేశంతో పాటు అందరూ కూడా ఈ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే భారతదేశం రగిలిపోతుంది. మొత్తం కూడా ఈ ఉగ్రవాదులకి సరైన బుద్ధి చెప్పడంతో పాటు ఈ ఉగ్రవాదానికి ఎగదోస్తున్న కాశ్మీర్ కూడా బుద్ధి చెప్పాలని దేశం అంతా కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న వేళ గత రాత్రి అంటే నిన్న రాత్రి 1:43 భారత్లోని ఇటు వైమానిక దళం అలాగే ఇటు నేవీ కావచ్చు సైన్యం కావచ్చు ఒక ఉమ్మడి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలతో పాటు ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్న క్యాంపుల మీద కూడా విరుచుకుపడి సుమారుగా 80 నుంచి 100 మంది ఉగ్రవాదుల్ని కర్కశత్వంతో కూడిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలోనే మధుసూదన్ రావు తోడలుడు అనిల్ మనతో ఉన్నారు. ఈయన ఒక చెన్నైకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే ఏదైతే మధుసూదన్ రావు ఆనాడు చనిపోయినప్పుడు దగ్గరుండి చెన్నై నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు బాధితులుగా వారు ఎలాంటి భావోద్వేగాలతో ఉన్నారు, అసలు ఈ ఉగ్రవాద తర్వాత ఏ విధంగా వాళ్ళు బాధపడ్డారు, నిన్న జరిగిన ఘటనతో వారు ఏ విధంగా ఫీల్ అవుతారో తెలుసుకుందాం. చెప్పండి అనిల్ గారు, నిన్న భారత్ ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. ఎప్పుడెప్పుడు అని చెప్పి దేశం అంతా ఎదురు చూస్తుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చెప్పలేము పోడ్చలేని బాధను మిగిల్చిన ఈ క్షణంలో భారతదేశం చేపట్టిన ఈ ఆపరేషన్ పాకిస్తాన్ ముష్కరులు చనిపోయినట్టు తెలుస్తుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది నిజంగా చాలా సంతోషకరం. ఇంత బాధలో ఈ ఒక్క సంఘటన మాకు కొంచెం సంతోషం అయితే ఏర్పడింది. రాత్రి నుంచి నిజంగా ప్రతి న్యూస్ చూస్తూ ఉన్నాము. ఎంతమంది చనిపోయారు అనేది, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయేది అనేది చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఎంతవరకు అంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు మోడీ గారు. అప్పుడు చేసినాక కూడా మళ్ళీ చాలాసార్లు మనకి సంఘటనలు చూస్తూ ఉన్నాము. ఈ ఉగ్రవాదులు ఏరువేత అనేది తాత్కాలికమే అనేది మా పర్సనల్ థింకింగ్ అండి. మనం కొడితే పాకిస్తాన్ ఎకనామీని కొట్టాల్సిందే, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలి. ఉగ్రవాదులు అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ వీళ్ళు ఇప్పుడు ఈరోజు 300 మందిని చంపేస్తే రేపు ఇంకొక 200 మంది మళ్ళీ పుట్టుకొస్తున్నారు. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి బాగా ఫండ్స్ వస్తున్నాయి. మిగతా కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి రావాలో అన్ని దగ్గర నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఆ ఉగ్రవాదులు అయితే తయారవుతూనే ఉన్నారు. బట్ స్టిల్ మనకి ఎలా ఉండాలంటే ఒక ఉగ్రవాది ఒక్క ఇండియన్ని చంపినా కూడా పాకిస్తాన్కి ఎలాంటి దెబ్బ పడుతుంది అనేది భయపడాలండి. ఆ విధంగా దెబ్బ కొట్టాలనేది మా కోరిక. సో ఇది మేము అనుకునేది ఇది మొదలని, ఇది ఇక్కడి నుంచి ఇక గవర్నమెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, పాకిస్తాన్ గవర్నమెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద దెబ్బతీయాలనేదే మా కోరిక అండి. ముఖ్యంగా సఫరర్స్గా మధుసూదన్ రావుని కోల్పోయారు. ఈ 15 రోజులుగా ఎంతో కలత చెందారు, వెలితి చెందిన కుటుంబం అంతా ఉంది. నిన్న రాత్రి జరిగిన సంఘటనతో కొంచెమైనా హ్యాపీ ఫీల్ అయ్యారంట? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మేమే కాదు, నాకు తెలిసి మొత్తం భారతదేశము చాలా బాధపడ్డారు ఈ సంఘటన తర్వాత. ప్రతి ఇంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టు మాత్రం రాలిందనేది మాకు అర్థమైంది. మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎక్కడి నుంచి చూసినా ఎన్నో ఫోన్స్ వచ్చాయి. అందరూ ప్రతి ఒక్కరు మధుసూదన్ తెలియని వాళ్ళు కూడా చాలామంది బాధపడి ఫోన్ చేశారు. కానీ అదే మనుషులు ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. మన మోడీజీ గారు చేశారు, వాళ్ళని ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు అక్కడ అనేది నిజంగా చాలా సంతోషం. బట్ స్టిల్ అది మాత్రం బిగినింగ్ అని మేము అనుకుంటున్నాము. ఇది కంటిన్యూ అవుతుంది అనేది మనమండి. వన్స్ అగైన్ ముఖ్యంగా తమకు జరిగిన దారుణం, తమకు జరిగిన లోటు వెనక్కి తీసుకురావాలని, కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మోదీ తీసుకున్న చర్యలు ఉగ్రవాదులను మట్టుబెట్టారని రాత్రి తెలిసినప్పటి నుంచి కూడా చాలా ఆనందంగా ఉన్నామని, ఎంతో కొంత లోటును పూడ్చలేకపోయినా తమకు మనోధైర్యం ఇచ్చిన ప్రజలందరూ కూడా తాము కృతజ్ఞత తెలుపుతున్నామని, అలాగే మధుసూదన్ ఉన్నతమైన వ్యక్తిని కోల్పోవడం, ఆ లోటును తీర్చలేకపోయినా ఆ కుటుంబానికి ఇది ఎంతో కొంత మేర మనసుకి శాంతి చేకూరే విషయం అని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులకు సంబంధించిన అనిల్ కుమార్ చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా